బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మందకొడిగా జరుగుతుంది. అయితే తక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక పోలింగ్ అనుకున్న స్థాయిలో నమోదు కావటం లేదని, పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అలాగే సీలంపూర్లో దొంగ ఓట్లు పోలవుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. బుర్ఖాలో వచ్చిన కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ నాయకులు అక్కడ వెల్లడిస్తున్నారు. సరైన లేఖాన్లో ఆప్ నేత సిసోడియా పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆప్ నేతలు చెబుతున్నారు. పేదలు బస్తీ ప్రజలు ఓటు వేయడం లేదని కూడా నేతలు వాపోతున్నారు. రైట్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. అయితే తక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ అనుకున్న స్థాయిలో నమోదు కావటం లేదని, పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అలాగే శ్రీలంపూర్లో దొంగ ఓట్లు పోలవుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. హూర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని కూడా బీజేపీ నాయకులు వెల్లడిస్తున్నారు. సరైన లేఖాల్లో కూడా ఆప్ నేత సిసోడియా పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆప్ నేతలు చెబుతున్నారు. పేదలు బస్తీ ప్రజలను ఓటు వేయనివ్వడం లేదని కూడా ఆప్ నేతలు వాపోతున్నారు. जाना है तो वो पूरा अपना एफर्ट्स लगा के आज वोट डालने के लिए आए हैं। मैं दिल्ली के सभी लोगों से भी विनती करना चाहूँगा कि सब लोग वोट डालने के लिए निकलें, अपने अपने वोट का अधिकार इस्तेमाल करें। अच्छे स्कूल बनाने के लिए, अच्छे मोहल्ला क्लिनिक बनाने के लिए, अच्छा इलाज के लिए, अस्पतालों के लिए, दिल्ली के विकास के लिए वोट डालें सब लोग। ऐसा मेरी सब लोगों से विनती है। जाहिर तौर पे जो काम करेंगे उन्हीं को जनता वोट देगी। कहना चाहेंगे आप वोट लेकर आ गए? दिल्ली के लोग बहुत समझदार हैं और उन पर पूरा विश्वास है और वो गुंडागर्दी नहीं बर्दाश्त करते। तो पूरा विश्वास है दिल्ली के लोग सही चुनाव करेंगे।